ప్రభుత్వాలు మారినప్పుడు పాలకులే రాజులని ఫీల్ అవుతారు. రాజులది రాజ్యం అని ఫీల్ అవుతారు. ఆ రాజ్యానికి సంబంధించినటువంటి కోటల్ని అలాగే ఫీల్ అవుతారు. అట్లాగే రాజుల కాలంలో అది ఉంటే ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా సచివాలయాలు, ఆ సచివాలయాల్లో వాస్తులు, అందులో ఉన్నటువంటి నాయకుడికి అన్నటువంటి కోణంలో చూస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి దాన్ని వాస్తు ప్రకారం కొన్ని మార్పిచ్చుకుని కట్టించుకున్నారు రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత అట్లాగే మన కాకతీయ దగ్గర ఉన్నటువంటి ఇది కూడా కట్టించుకుంది ఆయనే అప్పుడు క్యాంప్ ఆఫీస్గా. అయితే ఆ తర్వాత అది తేడా వచ్చిన తర్వాత ఆయన చనిపోయారని చెప్పి అది వాడకుండా వదిలేసింది కూడా అప్పట్లోనే నడిచినటువంటిది. అంటే వాస్తు అన్నది రాజకీయ పార్టీలు లేదా ముఖ్యమంత్రులు అంత ఇంపార్టెంట్గా చూస్తూ ఉంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాస్తు మార్పించుకున్నారు సచివాలయంలో. అందులో భాగంగా సచివాలయం దగ్గర ఏదైతే ప్రహరీ గోడకి వాస్తు నిమిత్తం గత ప్రభుత్వం 2వ నెంబర్ గేటుకి పూర్తిగా క్లోజ్ చేసేసి గోడ కట్టేశారు. మళ్ళీ అది ఎవరన్నా తెలియకుండా తీస్తారేమో అని. అయితే ఇప్పుడు తెలుగుదేశం సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అది చంద్రబాబు గారి జాతకం ప్రకారం ఆ రోజుల్లో వాస్తు ప్రకారం కట్టిందనమాట. అందుకని ఆ 2వ నెంబర్ గేటుకు ఉన్న గోడని ఇప్పుడు జేసీబీతో కూల్చి రాకపోకలను ఇప్పుడు ఆ 2వ గేటు వైపు నుంచి కూడా అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ బాబు గారి వాస్తు ప్రకారం దాన్ని మార్పు చేర్పులు చేసినట్టు అనమాట.